యాకోబు చేసిన పని ఏంటి తెలుసా? పెళ్లి కాకముందు కష్టపడి పనిచేశాడు, పెళ్ళైన తర్వాత కష్టపడి పనిచేసి కుటుంబాన్ని పోషించాడు. ఆ యాకోబు తన జీవితంలో తను బహుగా ప్రేమించినటువంటి భార్య రాహేలు బహుగా ప్రేమించాడు, ఆమె కోసం పనిచేశాడు, ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కానీ ఆ కుటుంబంలో ఒక వెలితి ఉండిపోయింది. ఏమిటి ఆ వెలితి అంటే, వాళ్ళకి పిల్లలు పుట్టలేదు. అందమైన భార్యను చేసుకున్నాడు, అద్భుతమైన కుటుంబ వ్యవస్థను ఏర్పరచుకున్నాడు, ఎంతో ఆప్యాయత అనురాగం ఆ కుటుంబంలో ఉంది. కానీ వెలితి మాత్రం మిగిలిపోయింది. ఏమిటో కొన్నిసార్లు ఇలాగే జరుగుతూ ఉంటుంది. మంచి ఉద్యోగం ఉంటుంది కానీ ఆ ఉద్యోగంలో ప్రశాంతత ఉండదు. మంచి ఇల్లు కట్టుకుంటారు కానీ ఆ ఇంట్లో ఎందుకో ప్రేమ కరువైపోతూ ఉంటుంది. చూడడానికి చాలా అందంగా ఉంటుంది, అందంగా ఉంటాడు కానీ ఏదో ఒక అనారోగ్యము, ఏదో ఒక రోగము వారిని ఎప్పటికప్పుడు కృంగదీసేస్తూ ఉంటుంది. అన్నీ బాగున్నట్టుగా కనిపిస్తారు కానీ ఏదో ఒక వెలితి మాత్రం వాళ్ళ జీవితంలో కొట్టొచ్చినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకు ఇలా అవుతుంది? యాకోబు రాహేలు జీవితంలో అదే జరిగింది. ప్రేమించుకున్నారు, పరిశుద్ధంగానే జీవించి పెళ్లి చేసుకున్నారు. పెద్దల సమక్షంలో పెళ్ళి అయిన తర్వాత పిల్ల జల్లా ఉంటారు అనుకుంటే పిల్లలు పుట్టలేదు. ఈరోజు ఎవరైనా మన మధ్య ఉన్నారా? ఉద్యోగం చేస్తున్నాను కానీ దాంట్లో సంతృప్తి లేదు. ఇల్లు అయితే కట్టుకున్నాను కానీ ఆ ఇంట్లో శాంతి లేదు. అందమైతే ఉంది, ఆకారం అయితే ఉంది కానీ ఆరోగ్యం మాత్రం లేదు. బాగా చదువుకున్నాను కానీ ఎందుకో ఉద్యోగం మాత్రం రావడం లేదు. వయసు మీద పడిపోతుంది, పెళ్ళి మాత్రం కావడం లేదు. సంపాదన వస్తున్నట్టుగా వస్తుంది కానీ చేతిలో చిల్లి గవ్వ మిగలడం లేదు. ఏమిటి నా జీవితంలో? ఎందుకు ఇలా జరుగుతుంది? యాకోబు రాహేలు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు కానీ వారికి పిల్లలు లేరు. ఎందుకు జరుగుతుంది అట్లాగా? ఆ ప్రశ్నకు జవాబు ఎవరిస్తారు? దేవుడే ఇస్తాడు. ఎప్పుడు ఇస్తాడు? తను అనుకున్న కాలంలో ఇస్తాడు. ఎలాంటి జవాబు ఇస్తాడు? మీకు ఇందాక చాలా ప్రశ్నలు వేశాయి కదా, ఎందుకు ఇలా జరుగుతుంది అనే ప్రశ్న వేశారు కదా, దానికి సమాధానం దొరుకుతుందంటారా? దొరుకుతుంది. రాహేలు గొడ్రాలు కానీ మిగిలిపోవాలనుకో అంటారా? లేదు. యాకోబుకు రాహేలుకు మధ్య బిడ్డలు కలగరంటారా? లేదు, కలిగారు. దేవుడు ఆలస్యం చేసినప్పటికీ కూడా యాకోబుకు రాహేలుకు అద్భుతమైనటువంటి కుమారుణ్ణి ఇచ్చాడు. ఎవరు చెప్పండి ఆ కుమారుడు? యోసేపు. అనగా దేవుడు మీ జీవితంలో ఈరోజు మీరు ఏదైతే వెలితిగా అనిపిస్తుందో, కొరతగా అనిపిస్తుందో, దాని విషయంలో మీరు ప్రార్థన చేస్తే ఆ వెలితిని భర్తీ చేయడానికి, ఆ కొరతను తీర్చడానికి దేవుడు ఒక అద్భుతమైన కార్యాన్ని నీ జీవితంలో జరిగిస్తాడు, జరిగించబోతున్నాడు. అందులో సందేహము లేనే లేదు. ఈ సందేశాన్ని ప్రారంభించకముందు ఒక మాట చెప్పాను, జ్ఞాపకం ఉందా? వాళ్ళు పేదరికంలోనే వాళ్ళ పనిని ప్రారంభించారు కానీ పేదరికంలో మిగిలిపోలే. గూడు చెదిరిపోయింది అన్నంత మాత్రాన వారు గూటికి చేరకుండా ఉండలా. వారు బ్రతుకులు బజార్లో పడిపోయినాయి, వాళ్ళు బజార్లో మిగిలిపోలా. రోగాలతో నిండిపోయారు, రోగాలతో జీవించలా. అధికంగా చితికిపోయారు, చితికిపోయిన స్థితిలో మిగిలిపోలా. ఎందుకని? వారికి దేవుడు పరిచయం అయ్యాడు. ఆ పరిచయం అయిన దేవుడు ఏం చేశాడు? ఒక్కొక్క సమస్య తీర్చుకుంటూ ఈరోజు అనేక మందికి వారిని ఆశీర్వాదంగా మార్చేశాడు. అలాగే నీ జీవితంలో కూడా త్వరలోనే నా దేవుడు కలుగా చేసుకోబోతున్నాడు. ఈరోజు నీ కళ్ళ ఎదుట ఉన్న కష్టం, ఈరోజు నీకు కన్నీళ్లు పుట్టిస్తున్నటువంటి నష్టం ఎంతో కాలము నిన్ను అట్టి పెట్టుకుని ఉండే ఛాన్స్ లేనే లేదు. ఎందుకని? త్వరలోనే నా దేవుడు నీ దగ్గరికి రాబోతున్నాడు. నీ కన్నీటికి కారణమైన దానిని దేవుడు నీ నుంచి దూరంగా తీసేయబోతున్నాడు. నీకు సమాధానం ఇవ్వబోతున్నాడు, నీకు నెమ్మదిని ఇవ్వబోతున్నాడు, నీకు మంచి రోజులు ఇవ్వబోతున్నాడు. ఎందుకని? యాకోబుకు రాహేలుకి ఇచ్చాడు కదండి అద్భుతమైనటువంటి సమాధానం. యాకోబు రాహేలుకు యోసేపు జన్మించాడు. యోసేపు జన్మించిన ఒక 7 సంవత్సరాలు లేక 8 సంవత్సరాలకు మరొక బిడ్డ, యాకోబుకు రాహేలుకు మరొక బిడ్డ జన్మించడం జరిగింది. గర్భఫలం లేనటువంటి సహోదరులు. అలాగే ఒక బిడ్డ మాత్రమే ఉన్నాడు, ఒక అమ్మాయి. ఆ తర్వాత మాకు పిల్లలు లేరు అనేవాళ్ళు. దయచేసి వినండి, మన సంఘం దేవుడు నివసిస్తున్న సంఘం. నిన్న ఒక కుటుంబం వచ్చింది. 12 సంవత్సరాలుగా మాకు పిల్లలు లేరయ్యా. ఎన్ని సంవత్సరాలుగా? 12 సంవత్సరాలుగా మాకు పిల్లలు లేరు. కానీ పోయిన నెల డిసెంబర్ నెల దేవుని మందిరానికి వచ్చా. మీరు ప్రార్థన చేశారు, సంఘం ప్రార్థన చేసింది. 12 సంవత్సరాలుగా పిల్లలు లేక అల్లాడిపోయాం.
పోయిన నెలలో వచ్చాం, ప్రార్థన చేయించుకున్నాం. ఈ నెల పోయిన వారు హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుంటే డాక్టర్ గారు, అమ్మా నువ్వు గర్భం ధరించావు అని సర్టిఫై చేశారయ్యా. ఇప్పుడు నేను వట్టి మనిషిని కాదు, ప్రెగ్నెంట్ని అని చెప్పి డాక్టర్లు కన్ఫర్మ్ చేశారు. ఆశ్చర్యం కదండి, అద్భుతం కదండి. అనగా గడిచిన నెల వరకు కన్నీటి లోయ గుండా వెళ్ళిన కుటుంబాన్ని ఈ నెలలో దేవుడు ఏం చేశాడు? ఆ కన్నీటిని ఆనందంగా మార్చేశాడు. నువ్వు సంవత్సరాలుగా కన్నీటి లోయలో కుట్టుమిట్టాడుతున్నావేమో, ఈ కుటుంబంలో ఒక్క రోజు వచ్చిందండి, ఆ ఒక్కరోజు వాళ్ళకు ఉన్నటువంటి కన్నీటిని ఏం చేసింది? కొట్టిపడేసింది. నమ్ము సహోదరి, నమ్ము సహోదరుడా, దేని నిమిత్తమైతే నువ్వు ఏడుస్తున్నావో ఆ కన్నీటిని తొలగించే రోజు త్వరలోనే నీ జీవితంలో రాబోతుంది. విశ్వసించమని మనవి చేస్తూ ఉన్నాను. పరిశుద్ధుడు అయిన తండ్రి, మమ్మల్ని ప్రాణంగా ప్రేమించి నశించిపోతున్న మమ్ములను, దారి తప్పిన మమ్ములను, దూరం అయిపోయిన మమ్ములను వెతకి రక్షించటానికి, మాకు క్షేమాన్ని ప్రసాదించటానికి ఈ లోకానికి వచ్చావు. మా రక్షకుడిగా వెలిసావు. దారి తప్పిన మమ్మల్ని కనుగొన్నావు, నీ దారిలోకి మమ్మల్ని మలుచుకున్నావు. అయ్యా నీకు వందనాలయ్యా, స్తోత్రాలు. బ్రతుకున్న 3 నాళ్ళు నీ వలే జీవించగలిగిన భాగ్యం మాకు దయచేయమని, మా అరికాలు మొదలుకొని నడి నెత్తి వరకు మాలో ఉన్న ప్రతి పాపాన్ని క్షమించి మన్నించి నీ రూపులోనికి మమ్మలను మలచి నీ వలే జీవించగలిగిన కృప మాకు దయచేయమని యేసునామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. డైలీ డివోషన్ ఆశీర్వాదకరంగా ఉంటే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే ఖచ్చితంగా కామెంట్ పెట్టండి. మళ్ళీ రేపు ఇదే సమయంలో మరొక అద్భుతమైన డైలీ డివోషన్తో మీ ముందుకు రాబోతున్నాను. అంతవరకు సెలవు.